మీకు ఈ వీడియో నచ్చట్లయితే వీడియోని లైక్ చేయండి. శౌర్య చాలా సంతోషంగా రామలక్ష్మి భుజంపై చేయి వేసి నన్ను ఏ కాలేజీ నుంచి బయట పంపించారో అదే కాలేజీ వాళ్ళు నన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. అది కూడా మీ నాన్నగారే దగ్గరుండి నాకు ఆ ఉద్యోగాన్ని మళ్ళీ తిరిగి వచ్చేలా చేశారు, ఇప్పించారు అని చెప్తూ ఉంటే అప్పుడు వెంటనే రామలక్ష్మి, నీకు అదే కాలేజీలో తిరిగి ఉద్యోగం వస్తే బాగుంటుందని అన్నారు కదా, అందుకే నేనే దగ్గరుండి మాట్లాడి మా నాన్నగారితో చెప్పి పంపించాను. అందుకే మీకు ఉద్యోగం వచ్చేలా చేశారు. ఎక్కడైతే నన్ను నాన్న మాటలని బయటకు పంపించారో అక్కడే తిరిగి ఉద్యోగం తెచ్చుకుంటేనే బాగుంటుందని మీరు అన్నారు కదా, అందుకే ఇలా చేశాను అని చెప్పడంతో, అవునా నువ్వే ఇలా చేసావా, ఇదంతా చేసావా అని శౌర్య చాలా సంతోషపడుతూ రామలక్ష్మి రెండు బుగ్గల్ని తన చేతులతో పట్టి లాగేస్తూ ముద్దులు పెట్టుకుంటూ, అందుకే మన ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు అని రామలక్ష్మి హగ్ చేసుకొని లవ్ సింబల్ని ఇద్దరు కలిసి పెట్టి చూపిస్తుంటారు. నా మనసులో ఏముందే ముందో తెలుసుకొని అది జరిగేలా చేసావు, థ్యాంక్ యూ రామ, థ్యాంక్ యూ సో మచ్ అని శౌర్య రామలక్ష్మికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అదేంటి రామ ఉన్నట్టుండి అలా డల్ అయిపోయావు, ఇంతవరకు హ్యాపీగానే ఉన్నావు కదా అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు. మనం ఎప్పటికీ కలవము, ఇంకా మన పెళ్ళి జరగదు అని అనుకున్నాము, కానీ నా పెళ్ళి ప్రశాంతతో జరిగిపోతుందని అనుకున్నాను కూడా. కానీ మన కోసం, మన పెళ్ళి జరగడం కోసం ఆద్య ఎంతగానో కష్టపడింది. అటువంటి ఆద్య పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని రామలక్ష్మి అంటుంది. అవును, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలన్నప్పుడు కూడా ఆద్య నాతో 1-2 సార్లు మాట్లాడింది. ఇప్పుడు మన పెళ్ళి జరగబోతుంది, మనకి ఇంతగా సహాయం చేసిన ఆద్య మాత్రం మన పెళ్ళికి ఉండకుండా అమెరికా వెళ్ళిపోతానని చెప్తోంది అని అంటే, ఎందుకని అని శౌర్య అంటే, ఎందుకంటే ఇన్ని రోజులు ఆద్య శ్రీను కోసమే ఆగిపోయి ఉంది. ఇన్ని రోజులు కనపడిన బాబాయ్ కూడా ఇంటికి వచ్చేసారు కూడా, అందుకే వాళ్ళ నాన్నగారితో కలిసి ఆద్య యుఎస్ వెళ్ళిపోతుంది అని ఆద్య చెప్తుంది. ఇన్ని రోజులు ఉన్నది ఇంకో 10 రోజులు ఎందుకు ఉండదు అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శ్రీనుబాబు పెళ్ళి చారుతో అయిపోయింది కదా, ఇంకా ఇక్కడే ఉండి వాళ్ళ ముందు తిరగలేక వెళ్ళిపోతానని చెప్తుంది. అయినా ఇప్పటి వరకు ఆద్య ఉన్నింది బాబాయ్ కోసం, బాబాయ్ వచ్చేసాడు కదా, ఇప్పుడు బాబాయ్ వచ్చేసాడు కాబట్టి వెళ్ళిపోతానని అంటుంది. ఆద్య మన పెళ్ళికి ఉండకుండా వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది, ఏడుపు వస్తుంది అని రామలక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అవును, మన పెళ్ళి కోసం, మన పెళ్ళి జరగాలని ఆద్య ఎంతగానో కోరుకుంది. అటువంటి ఆద్య వెళ్ళిపోతుంటే నాకు బాధగానే ఉంది అని శౌర్య అంటే, అది ఏం చేయాలో అర్థం కావలేదు అని రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఒకతను ఫైల్ పట్టుకొని ఏమండి అని పిలవడంతో జానకి బయటికి వస్తుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పాస్పోర్ట్ ఎంక్వైరీకి వచ్చాను అని అతను చెప్పడంతో, అవునా రండి లోపలికి అని జానకి లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. అయితే చారు చాటుగా ఇదంతా వినేసి వెంటనే బావ దగ్గరికి వచ్చేసి దాక్కుని ఉంటుంది. అయితే ఆల్రెడీ అక్కడ పద్మ కూడా దాక్కొని ఉంటుంది. చారు ఆయాసపడుతూ అమ్మయ్య అని బావి దగ్గర దాక్కొని ఉంటే అప్పుడే మెల్లగా పద్మ చారు భుజంపై చేయి తట్టి పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన చారు వెనక్కి తిరిగి చూసి, అత్తయ్య మీరేంటి ఇక్కడ అని టెన్షన్ భయపడుతూ అడుగుతూ ఉంటుంది. నేను సరే కానీ నువ్వు ఎందుకు వచ్చి దాక్కున్నావు అని పద్మ అంటే, ఏమీ లేదు, ఇంటికి పోలీసులు వచ్చారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో అని టెన్షన్తో వచ్చి దాక్కున్నాను అని చారు చెప్తుంది. సరే కానీ మీరెందుకు దాక్కున్నారు అని చారు అంటుంది. తమరు ఏం ఘనకార్యం చేశారో అది నా మెడకే చుట్టుకుంటుంది కదా, అందుకే ఎందుకు వచ్చిందని నేను కూడా వచ్చి దాక్కున్నాను అని పద్మ అంటుంది. ఇంతకీ పోలీసులు ఎందుకు వచ్చారంటావు? ఆ రోజు నేను మెయిన్ ఆఫ్ చేసి నీకోసం సహాయం చేశాను కదా, అందుకే వచ్చుంటారు అని పద్మ అంటే, అవును ఆ రోజు నేను ఆద్యను మంటలో తోసేశాను కదా, అందుకే వచ్చి ఉంటారు అని చారు అంటుంటుంది. ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు. అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి, సరిపోయింది, ఇద్దరికిద్దరు భలే దాక్కున్నారే అని పార్వతి అంటుంది. ఆ మాట అనకు పార్వతి, ఆ రోజు మంటల గురించి వచ్చారేమో అని నాకు భయంగా ఉంది అని పద్మ అంటుంది. ఆ మాటల గురించి తలుచుకుంటేనే నాకు ఒంట్లో వణికి వచ్చేస్తుంది అని పద్మ అంటుంది. అక్కడికి వచ్చింది ఎందుకో తెలుసుకోకుండానే ముందే మీరే చెప్పేసి పట్టుపడిపోయేలా ఉన్నారే అని పార్వతి అంటే, మేమిందరికి ఎందుకు పట్టుబడితే ముగ్గురం కలిసి పట్టుబడతాం, మీరు కూడా నాతో పాటే జైలుకి రావాల్సిందే అని చారు అంటుంది. అసలు నువ్వేం మనిషివే అని పద్మ చారుని అరుస్తూ ఉంటుంది. అసలు నేను చెప్పేది వింటారా, అతను వచ్చింది పాస్పోర్ట్ ఎంక్వైరీకి అని చెప్పగానే, పాస్పోర్ట్
ఎవరు పాస్పోర్ట్కి అప్లై చేశారు అని చారు పద్మ అనుకుంటూ ఉంటారు. అయితే పోలీసులు వచ్చింది మన కోసం కాదు, ఎందుకు వచ్చారో, ఎవరి పాస్పోర్ట్ కోసం వచ్చారో లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని చారు వాళ్ళందరూ లోపలికి వస్తుంటారు. అప్పుడే రఘురామ్ హాల్లోకి రావడంతో, ఏమండి పాస్పోర్ట్ ఎంక్వైరీకి వచ్చారంట అని జానకి అంటుంది. పాస్పోర్ట్ ఎంక్వైరీనా, ఎవరు అప్లై చేశారు అని రఘురామ్ వెంకట్రావు ప్రశ్నిస్తూ ఉంటారు. నేనేనని సీను అంటాడు. ఏంటి నువ్వా, నువ్వెందుకు అప్లై చేసావు అని పద్మ అంటుంది. అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని చారు అంటుంది. మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని పద్మ అంటే, ఏంటి సీను ఇదంతా కూడా, మమ్మల్ని వదిలేసి అమెరికా ఎందుకు వెళ్ళిపోతావు అని రఘురామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అది ఏం కాదు మామయ్య, నేను రేపు ఉద్యోగంలో జాయిన్ అయితే రేపు వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళమని చెప్తారు కదా, అందుకోసం అంతే అని సీను చెప్పడంతో, ఓ ఉద్యోగం కోసమా అని పద్మ అంటుంది. ఈ కాలంలో వేరే దేశాల్లో ఉద్యోగం చేయాలంటే సహజమే కదా, ముందు జాగ్రత్త కోసం ఇలా పాస్పోర్ట్ కోసం అప్లై చేయడం మంచిదే కదా అని రఘురామ్ అంటుంటాడు. అవునవును కరెక్టేలే అని పద్మ అంటుంది. అయితే నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తే మేము కూడా రావచ్చా అని వెంకట్రావు అనటంతో, వాడేదో ఉద్యోగం కోసం వెళ్తుంటే మీరెందుకు పిల్లిని చంకలో పెట్టుకొని ఎవరైనా తీసుకెళ్తారా అని పద్మ అంటుంది. తోడి కోసం లేవే అని వెంకట్రావు అంటాడు. సరే మీరు డీటెయిల్స్ కావాలన్నారు కదా, సీను ఇస్తారు తీసుకోండి అని రఘురామ్ చెప్తాడు. నిజంగానే ఉద్యోగం కోసమేనా అని చారు గట్టిగా అరుస్తూ ఉంటుంది. సీను చెప్తున్నాడు కదా చారు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని జానకి అంటుంది. తర్వాత అతను రఘురామ్ దగ్గర సీను దగ్గర సంతకాలు తీసుకొని వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళిపోతాడు. పోలీసులు వస్తే ఇంకా ఎందుకో ఏంటో అనుకున్నాను అని వెంకట్రావు అంటుంటాడు. అవును నేను కూడా చాలా భయపడిపోతాను అని చారు అంటుంది. నువ్వెందుకు భయపడ్డావమ్మా అని వెంకట్రావు నిలదీస్తుంటే, అబ్బే ఏం లేదులేండి అని చారు పద్మ కూడా పద్మని చారు లాక్కెళ్తుంటున్నారు. నువ్వు ఎప్పుడు నీ నోరు ఎప్పుడు ఊరికే ఉండదా, ఎప్పుడు ఏదో ఒకటి బాగి ఇరికించాలని చూస్తుంటావు అని పద్మ అంటుంది. నువ్వు ఇరుక్కుంటావు, మమ్మల్ని కూడా ఇరికిస్తావు అని పద్మ అంటుంటుంది. ఉద్యోగం కోసం పాస్పోర్ట్ కోసం అప్లై చేశాడంటే కూడా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని పద్మ అనడంతో, లేదు ఉద్యోగం కోసం కాదు, ఏమీ కాదు, ముందుగా ఆద్య అమెరికా వెళ్ళిపోతుంది, తర్వాత ఉద్యోగం పేరు చెప్పి సీను కూడా అమెరికా వెళ్ళిపోతాడు, నాకు తెలియదా ఏమిటి అని చారు అంటుంది. కాదని సీను చెప్తున్నాడు కదా అని పార్వతి అంటుంది. ఆయన చెప్పడం మీరు నమ్మడం, లేకపోతే ఇన్ని రోజులు పాస్పోర్ట్కి అప్లై చేయింది, ఇప్పుడు ఆద్య అమెరికాకి వెళ్ళిపోతానని చెప్పగానే ఇప్పుడు పాస్పోర్ట్కి అప్లై చేశాను అంటే కారణం అదే, మీకు అర్థం కావటం లేదా అని చారు అంటే, లేదు నా కొడుకు నన్ను మోసం చేయడు అని పద్మ అంటుంది. అవునా, అయితే పెళ్ళప్పుడు ఆద్యకు ముసుగు వేసి ఆద్య మేనలో తాళి కట్టాలని అనుకోలేదా, అప్పుడు నన్ను మోసం చేయాలని అనుకోలేదా, అప్పుడు మోసం చేయాలనుకున్నవాడు ఇప్పుడు మాత్రం ఎందుకు మోసం చేయడు అని అనడంతో చారు అనడంతో, అవును వదిన, చారు చెప్తుంది నిజమే అని పార్వతి అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని పద్మ అంటే, అయితే ఇలాంటి సమయంలో మనల్ని బయటపడేయడానికి బాగా క్రిమినల్ బుర్ర ఉన్న వెధవ కావాలి, అడ్డదారులు తొక్కున్న వెధవకైతే ఇలాంటివన్నీ బాగా తెలుస్తాయి అని పార్వతి అంటుంది. అయితే వెంటనే మా నాన్నకి ఫోన్ చేస్తాను ఉండండి, మా నాన్నకి ఇలాంటివి చాలా బాగా తెలుసు అని చారు అక్కడి నుంచి పరుగులు పెడుతుంది. ఇదేంటి పార్వతి, వెధవ కావాలంటే మా నాన్న ఉన్నాడని మా నాన్నే వెధవ అన్నట్టు ఇలా వెళ్ళిపోయింది అని పద్మ అంటే, లేదు వాళ్ళ నాన్నకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తుందేమోలే అని అంటుంటుంది. వాళ్ళ నాన్నే వెదవన్నట్లు చెప్పిందని పద్మ అంటుంది. కాదులే వదిన అని పార్వతి అంటుంది. ఏంటో పోలీసులు వచ్చారని అనగానే చలి జ్వరం వచ్చినంత పని అయిపోయింది అని పద్మ ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఈ తర్వాత చలపతి, చారు, పద్మ, పార్వతి ఒక గదిలో చేరి చలపతి కుర్చీలో కూర్చొని ఉండగా పద్మ, పార్వతి, చారు ఆ కుర్చీ టేబుల్ చుట్టూ తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు. సీను బావ ఎలాగైనా అమెరికాకి వెళ్లకుండా అడ్డుకోవాలని చారు అంటే, అవును ఏదో ఒకటి చేసి ప్లాన్ చెప్పండి అని పద్మ, పార్వతి ఒకటే అడుగుతూ ఉంటారు. చెప్పండి మీరు చెప్తారనే కదా పిలిపించింది, ఇలా సైలెంట్గా ఉంటే ఎలా అని ముగ్గురు అరుస్తూ ఉంటారు. అబ్బబ్బా మీరు కాస్త ఆపుతారా, రంగుల రత్నం తిరిగినట్టు నా చుట్టూ తిరుగుతున్నారు, నేను ఆలోచిస్తున్నాను కదా అని చలపతి అంటారు. దీనికంతటికీ ఒకే ఒక మార్గం ఉంది, వీసా రాకుండా చేయడమే అని చలపతి అంటంతో, వీసా రాకుండా ఎలా చేస్తారు అని పార్వతి అంటుంది. ఏముంది, కేసు పెట్టడమే సీనుపై అని అనగానే, సీనుపై కేసు పెట్టి జైలుకి పంపిస్తారా చారు, ఇది నీకు న్యాయమేనా, ఆయన కట్టుకున్న భర్తని కేసు పెట్టి ఎవరైనా జైలుకు పంపిస్తారా అని పద్మ అరుస్తూ ఉంటుంది.
చూడు చెల్లెమ్మ, కేసు పెట్టగానే జైలుకి వెళ్ళరు అని చలపతి అంటాడు. ఏదో ఒక విధంగా సీనుబాబుని అమెరికా వెళ్లకుండా అడ్డుకోవడానికి ఇంకా ఏముందో చెప్పండి అని చారు అంటే, అందుకే కేసు పెడదామని చెప్తున్నాను అని చలపతి అంటాడు. ఇక అయితే ఏ కేసు అది ఆలోచిస్తున్నాను చలపతి అంటుంటాడు. చలపతి అందరూ కలిసి ఆలోచిస్తూ ఉంటారు. ముందుగా పార్వతి దొంగతనం కేసు పెడదాము అని అంటే, రఘురామ్ గారి అల్లుడు దొంగతనం చేశారంటే ఎవరూ నమ్మరు అని చలపతి అంటాడు. అయితే మర్డర్ కేసు అంటే చారు అంటుంది, ఏంటి నా కొడుకు మీద మర్డర్ కేసు పెట్టి జైలుకు పంపిద్దామనుకుంటున్నావా? ఎలా కనిపిస్తున్నాను నా కొడుకు నేను అని పద్మ అరుస్తూ ఉంటుంది. మరి ఏ కేసు పెట్టకపోతే బావ అమెరికా వెళ్ళిపోతాడు, ఇద్దరం కలిసి అష్టాచమ్మ ఆడుకోవాల్సి వస్తుంది అని చారు అంటే, దానికి బదులు సీనుని ఆర్జితో అమెరికా పంపించడమే మేలు. ఎందుకంటే నువ్వు మర్డర్ కేసు పెట్టావంటే నీకు కూడా దూరం అయిపోయి సీను జైల్లో కూర్చుంటాడు. అప్పుడు ఇద్దరు అత్తాకోళ్ళు చెప్పినట్లు అష్టాచమ్మ ఆడుకోవాలి అని చలపతి అంటాడు. ఏంటి నాన్న అలా మాట్లాడతావు అని చారు అరుస్తూ ఉంటుంది. లేకపోతే మర్డర్ కేసు అంట, మర్డర్ కేసు బుద్ధుందా అని చలపతి చారుని తిడుతూ ఉంటారు. లేకపోతే నేను సంతోషంగా ఉండడానికి చెప్పమంటే బావని రాజు పంపించేయడం మేలంటున్నావు. ఇంక ఏ కేసో నువ్వే చెప్పినానా అని చారు అంటుంటుంది. అప్పుడు చలపతి చాలా బాగా ఆలోచించి, ఒకే ఒక కేసు ఉంది, అదే రేప్ కేసు. అసలు ఏం మాట్లాడుతున్నారు? రేప్ కేసు పెట్టి నా కొడుకుని జైలుకు పంపిస్తారా? బుద్ధుందా అని పద్మ అరుస్తూ ఉంటే, అది కాదు చెల్లెమ్మ, కేసు పెట్టించిన అమ్మాయితోనే తర్వాత అది తప్పుడు కేసు అని, తప్పైపోయిందని క్షమాపణ చెప్పిస్తాం అని సీను జైలుకి వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళడు, విదేశాలకి వెళ్ళడు, పాస్పోర్ట్ రద్దయ్యేంత వరకు అని చెప్పి చలపతి అనడంతో, అంతే అత్తయ్య, అంతే అంతే అని చారు చెప్తూ ఉంటుంది.